అలాగే నేషనల్ హైవేస్ లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్లు 25,000 కోట్ల రోడ్లు వేస్తామంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే, నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం తన రోడ్లు వేసుకుంటూ వెళ్తుంది, దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చెయ్యాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర హైవేస్ ని, స్టేట్ హైవేస్ ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టొచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు, నేను పుట్టానంతే. కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు అందరూ సమానం, నేను అందరి కోసం నిలబడతాను, నేను అందరి కోసం పోరాటం చేస్తాను. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభా వేదికకి కల్లూరి గారి పేరు పెట్టినందుకు, కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల మీద చూసేవాడిని తాకట్లో భారతదేశం అని. నాకు అర్థమయ్యేది కదా, చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే, మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి అది చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి. కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం తాలూకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల అని చెప్పి 1970లో రాసిన పుస్తకం అదే ఆయన ఈరోజు బతుకున్నట్టు ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురంలో విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అందుకని వాళ్ళిద్దరి స్ఫూర్తి ఉన్నందువల్ల వాళ్ళిద్దరికి పేరు పెట్టాం. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్ లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదికతోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. వీరిలో శ్రీ దేశాయి రామిరెడ్డి గారు, పికే నారాయణ రెడ్డి గారు, జంగటి అమర్నాథ్, పూల వెంకటరమణ, వికే సుధీర్ రెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు అనంతపురం జిల్లా కోసం కన్నీరు కార్చే పెద్దలు వీళ్ళు. వారి కన్నీళ్లు చూశాను. ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పడ్డ తపను చూశాను. ఎక్కడెక్కడికో నీళ్లున్నాయి, నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ మా పంటలు తడుపుకోవడానికి నీళ్లు లేవు. ఇక్కడ
బళ్ళారట వెళ్ళిపోయింది కర్ణాటకకి. ఆ రోజు నుంచి మాకు శాపం. ఇప్పుడు ఒక ప్రకృతి శాపం ఉంది, మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది. మా రాష్ట్రంలో మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు. నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కోరల్లో చిక్కుకుపోతున్నాం, ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం. మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే నేను వాళ్ళకి, నాకు నిజంగా అంత శక్తి ఉండుంటే ఈ కరువు కోసం ఏదైనా చేశామంటే. కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, చాలా సంపన్న వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి. కానీ సగటు రైతుకి, సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తరఫున పోరాడే లాబీలు లేవు. నేను వాడికి అదే చెప్పాను, మీరు భారతదేశంలో ఉన్న రైతుల కోసం మీరందరూ కలిసి నడుద్దా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి నేను మీకు ఎప్పుడు ముందుంటాను, కలిసి మీకు పనిచేద్దామంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నటుడు వీటన్నిటికంటే కూడా నేను రైతుని, చిన్న కమత రైతు. నేను కూలి పని చేస్తాను, పొలం పని చేస్తాను. నీళ్లు లేక చెట్లు ఎండిపోతుంటే కన్నీరు కార్చేవాడిని. అందుకని నాకు తెలుసు అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పచ్చని చెట్లు మలమలమాడిపోయి ఎండిపోతుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నేను మీకోసం ఈ సమస్యని జాతీయ స్థాయి నాయకులకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక రైల్లో ఈ జిల్లా, మన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ వ్యక్తులతో కలిసి మీరందరూ వస్తారంటే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను ఢిల్లీకి. అక్కడ ప్రధానమంత్రి గారికి, మిగతా జాతీయ స్థాయి నాయకులకి, అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది. ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలే అవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ రొడ్డం మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ జాన్ అండ్ గంగూలీ అని. వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని
ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ, ఒక శ్రీ ఫెరీరా గారు కానీ, ఒక ఇండివిజువల్స్, ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి, వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్, జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి, శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా దీన్ని, ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో, మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పట్లేదు. నాకు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి, ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు, ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే, డెవల్యూషన్ మెథడ్ లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి, మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమెల నాగిరెడ్డి గారిని అడగ, పుస్తకాలు చదివితే అర్థమైంది రాజకీయాలు అంటే ఏంటి. అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో, వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు వ్యక్తిత్వం, శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు, దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం.
దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు. అలిసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టు కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్లే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజు అన్నింటినీ వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి. నాకు సరదా కాదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కానీ నా సమస్యలు కాకపోయినా నాకు అందరూ శత్రువులు అయిపోయారు. కేవలం 1972లో ఒక జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఈరోజు మనందరం ట్యాక్స్ కడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు జరుగుతున్న తప్పులను మనం సరిదిద్దకపోతే ఒక సమకాలీన రాజకీయ పార్టీ, అది చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు తప్పులు సరిదిద్దుకోకుండా పోతే ఇంకొక భావితరాలు దెబ్బతింటాయి. అలా భావితరాలు దెబ్బతింటా ఉంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదు, పోరాటం చేస్తాం. ఆడబిడ్డల మాన సంరక్షణలకి జనసేన పార్టీ ముందుంటుంది. ఆడబిడ్డల మాన సంరక్షణలకి మేము ముందుంటాం. మీకోసమేరా తల్లి, మీరు నా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు, మీరు ఆనందంగా ఉండాలి. ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, రైతు కన్నీరు పెట్టకూడదు. నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు జై జవాన్ జై కిసాన్ నమ్ముతాను. ఈ రోజున అన్నం పెట్టేవాడు రైతు. రైతుని చంపుకుంటున్నాం మనం, రైతుల్ని ఏడిపిస్తున్నాం, రైతు కన్నీరు కారుస్తున్నాడు. ఈ రోజున అభివృద్ధి కావాలి, విదేశాల నుంచి సంపద కావాలంటే మనకు కూడిపెట్టే రైతుని మనం చంపుకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో రైతుల్ని? ఎందుకు అనంతపురం జిల్లా ఇంకా కరువు కాటకాలతో ఉండాలి? ఆకాశంలోకి రాకెట్లు విసేసేంత టెక్నాలజీ ఉంది, ఎడారుల్లో పంటలు పండించేంత టెక్నాలజీ ఉంది. కానీ మరి ఎందుకు రావట్లేదంటే మన నాయకులకి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాల రాజకీయాల మీద, పదవుల మీద మమకారం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద మమకారం లేదు.